सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ఇప్పుడు మనం కిందటి వారం ఏం చెప్పుకున్నామంటే స్థూల శరీరం ఏ విధంగా ఏర్పడుతుంది అది చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకం ఒకసారి అందాం. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే. అంటే ఈ యొక్క స్థూల శరీరము, ఈ గ్రాస్ బాడీ ఏ విధంగా ఏర్పడుతుందని మనము కిందటి వారం చాలా స్పష్టంగా చూసాం. అయితే దాన్ని తత్వబోధలో మరికొంత వివరంగా చెప్పారు. దాన్ని సంక్షిప్తంగా శ్లోకంలో చెప్పాం. ఆత్మబోధలో, తత్వబోధలు ఏం చెప్పారు చూద్దాం. స్థూల శరీరం కిం అంటే ఈ యొక్క గ్రాస్ బాడీ అంటే ఏమిటి, స్థూల శరీరం అంటే ఏమిటి. పంచీకృత మహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాది భోగాయతనం శరీరం అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్వికార అంటే షడ్వికార వత్ ఏతత్ స్థూల శరీరం. అంటే ఏంటి, ఏవైతే మనం పంచీకరణం చేసిన తర్వాత, అంటే పంచీకరణం చేయడం మనకి ఏం అవసరం వచ్చాయి, సూక్ష్మభూతములు అంటే ఏంటి, తన్మాత్రములు. తన్మాత్రలు అంటే ఏంటి, అవి సూక్ష్మంగా ఉంటాయి, స్థూలంగా ఉండవు అన్నమాట. అవి ఎలా వచ్చాయి, అవి నిర్గుణ నిరాకార నిర్విశేష పరబ్రహ్మ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో దానికి, అంటే దానికి వ్యతిరేకంగా కాకుండా, దానికి అతీతంగా కాకుండా, స్వతంత్రంగా కానిటువంటి ఒక మాయాశక్తి అనేది బ్రహ్మను ఆశ్రయించి ఉందన్నమాట. సో బ్రహ్మను ఆశ్రయించి ఉన్నటువంటి ఆ మాయాశక్తిలో 3 గుణములు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో ఆ 3 గుణముల నుండి తన్మాత్రములు వచ్చినాయి. తన్మాత్రలు అంటే ఏంటి, పంచభూతాలుగా స్థూలంగా కాకుండా సూక్ష్మ పంచభూతములు అన్నమాట. సూక్ష్మ పంచభూతాలు అంటే ఏంటి, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, పృథ్వీ అంటే భూమి. అవి ఉపనిషత్తులో చెప్పి ఉన్నారు. అలాగా తైత్తరీయ ఉపనిషత్తులో ఆ యొక్క బ్రహ్మ ఏదైతే ఉందో మాయ, త్రిగుణాత్మకమైన మాయ ద్వారా తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని వచ్చింది చూసారా. అలాగా అగ్ని, నీరు, జలం అంటే వరాస పంచ తన్మాత్రలు వచ్చాయి అన్నమాట. సో ఆ పంచ తన్మాత్రల్ని కిందటి వారం మనము మిక్స్ చేస్తే ఎలా వస్తున్నాయి, మిశ్రమం చేస్తే ఎలా స్థూలభూతములుగా వస్తున్నాయి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క స్థూల శరీరం అంటే ఎలా వచ్చింది, ఆ పంచీకరణం జరిగిన తరువాత స్థూలంగా వచ్చినటువంటి 5 పంచభూతములు పంచీకరణ జరిగిన తర్వాత 5 పంచభూతముల ద్వారా కృతం సత్కర్మజన్యం, ఇంతకుముందు జన్మాంతరములో చేసినటువంటి మన కర్మ ద్వారా ఏదైతే ఉందో ఆ యొక్క సంస్కార వాసనలు, వాటితో పాటు సుఖ దుఃఖాలు అనుభవించడానికి కావలసినటువంటి ఒక ఆయతనం అంటే ఒక ఇల్లు లాంటిది ఈ శరీరము. మరి శరీరానికి ఏమున్నాయి, 6 రకాల వికారాలు ఉన్నాయి. అందుకే చూడండి, జన్మ అంటే పుట్టుక,
పుట్టుక కూడా ఒక రకమైనటువంటి వికారమే తప్ప పూర్తిగా ఏదో కొత్తగా వచ్చినట్టేం కాదు. తర్వాత లాస్ట్ వికారం ఏంటి చివరిది వినశ్యతి, అంటే మరణం కూడా ఒక రకమైనటువంటి వికారం, చేంజ్, నాట్ కంప్లీట్గా ఏదో పోయినట్టు కాదు. 6 రకాల వికారాలు: అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఓకేనా? సో ఈ 6 వికారాలు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? జాతస్హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం ఖచ్చితం ఏంటి? పుట్టిన వారికి మరణిస్తుంటారు, మరణించిన వారు ఖచ్చితంగా జన్మిస్తారు. అందువలన ఈ పుట్టుక మరణం కూడాను వికారాలే, మార్పే తప్ప ఏది పోయేదనేది మనం బాధపడడానికి వీలు లేదని చెప్పారు గీతలో. అందువలన ఇది స్థూల శరీరం అన్నమాట. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ 13వ శ్లోకం, ఇప్పుడు ఇవ్వాలి కదా, 13వ శ్లోకం చూద్దాం. పంచ ప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఇప్పుడు మనము స్థూల శరీరం అయింది. స్థూల శరీరం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము సూక్ష్మ శరీరం గురించి చూడాలి. ఓకేనా? సో సూక్ష్మ శరీరం అంటే మనకి ఆత్మబోధలో ఏం చెప్పారు? ఆత్మబోధలో ఏం చెప్పారంటే పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం. పంచప్రాణాలు, 5 ప్రాణములు అంటే ఏంటి? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ ఆర్డర్లోనే చెప్పచ్చు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, ఏవైనా ఈ ఆర్డర్లో చెప్పచ్చు. అంటే 5 ప్రాణములు అంటే ఏంటి? మనం ప్రాణం అంటే ఒకటే ప్రాణం అనుకుంటాం, కానీ అవి చేసే ఫంక్షన్స్ ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో ఫంక్షన్స్, అంటే అవి పనిచేసే విధానాన్ని బట్టి వాటికి ఒక్కొక్క పేరు వచ్చింది. ప్రాణము అంటే ఏంటి? బయటికి విడిచిపెట్టే గాలిని ప్రాణం అంటారు. లోపల తీసుకునేది అపానము అంటారు. వ్యానం అంటే శరీరం అంతా వ్యాపించి ఉండేది వ్యానము అంటారు. సమానం అంటే మనకు నాభి దగ్గర ఉండి మనకు జీర్ణము, ఆహారం జీర్ణం అవ్వడానికి సమానంగా చేసేది సమానం. ఉదానం అంటే పైకి లాగేది. చూడండి, మనకి ఎక్కుళ్ళు వస్తాయి, తుమ్ములు వస్తాయి, ఆఖరికి ప్రాణం పోయింది అన్నారు. చూడండి, ఉదాన వాయువు ద్వారా ప్రాణం పోతుంది మనిషికి. సూక్ష్మ శరీరం అంతా దేని ద్వారా వెళ్తుంది? ఉదాన వాయువు ద్వారా. సో 5 పంచప్రాణములు. మనస్సు, బుద్ధి ఎన్నైనాయి? 7 అయినాయి. మరి 5 జ్ఞానేంద్రియములు అంటే చక్షు, శ్రోత్రం అంటే కనులు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. ఈ 5 అయినాయి కదా. 5 జ్ఞానేంద్రియములు అంటారు. అంటే ఈ ఇంద్రియముల ద్వారా మనకి వ్యావహారిక జ్ఞానం వస్తుంది. శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం, స్పర్శ జ్ఞానం, గంధ జ్ఞానము, రసన అంటే రుచి నాలుక ద్వారా. తరువాత పంచ కర్మేంద్రియాని అంటారు. అంటే ఏంటి? కర్మేంద్రియాని అంటే మాట్లాడుతున్నాం కదా, వాక్కు, చేతులు, కాళ్ళు. పాయు ఉపస్థ అంటే మలమూత్ర విసర్జన చేసే ఇంద్రియాలు, అవి 2, 3, 4, 5. 5 కర్మేంద్రియములు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియములు, మనసు, బుద్ధి, పంచప్రాణాలు. ఎన్ని అయినాయి? 17. 17 పంచప్రాణములు, మనసు, బుద్ధి 7, 10 ఇంద్రియములు 17. ఏం చెప్పాడు మరి? ఆ 17
ఇప్పుడు మనకి తత్వబోధులు వీటి గురించి వివరంగా కొంచెం చెప్పారు. సూక్ష్మ శరీరం కిం, చెప్పండి. సూక్ష్మ శరీరం కిం. అంటే సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? అపంచీకృత పంచమహాభూతైః కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాది భోగసాధనం పంచ జ్ఞానేంద్రియాని పంచ కర్మేంద్రియాని పంచ ప్రాణాదయః మనశ్చైకం బుద్ధిశ్చైకా ఏవం సప్తదశ కళాభిః సహ యత్తిష్టతి తత్ సూక్ష్మ శరీరం. ఎంత స్పష్టంగా చెప్పారు చూసారా? అంటే వివరణ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి? అపంచీకృత మహాభూతై, మనము స్థూల శరీరం కోసం మనము ఈ యొక్క అపంచీకృత అంటే తన్మాత్రలుగా ఉన్నటువంటి ఈ ఐదింటిని మనం పంచీకరణం చేసి స్థూలభూతంలో తీసుకొచ్చాం. కానీ సూక్ష్మ శరీరంకి ఏంటి? స్థూలభూతములతో పనిలే, డైరెక్ట్గా సూక్ష్మ భూతములైనటువంటి ఇవేవైతే ఉన్నాయో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి సూక్ష్మభూతములు అంటారు. అంటే స్థూలంగా ఉండవు, సూక్ష్మంగా ఈ 5 భూతములు కలిపి సత్కర్మజన్యం అంటే ఏంటి? మీరు ఇంతకుముందు జీవాత్మగా ఏదైతే మీ యొక్క సంచిత కర్మ ఉన్నదో దాని నుండి పంచ జ్ఞానేంద్రియాని అంటే ఏంటి? ఇంతకీ మీకు ఒకసారి పంచ జ్ఞానేంద్రియాలు ఎలా వస్తాయి, కర్మేంద్రియములు ఎలా వస్తాయి, పంచ ప్రాణాలు ఎలా వస్తాయి, అవన్నీ ఒకసారి వివరంగా చెప్పి సూక్ష్మ శరీరం గురించి చెప్తా. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల మీకు మళ్ళీ వెనక్కి ముందుకు అవుతుంది. ఇవాళ వివరణ ఇద్దామని అనుకున్నా. సో మనకి మొట్టమొదటిసారి చెప్పాను, ఏం చెప్పాను? ఈ తన్మాత్రలుగా 5 అపంచీకృత పంచభూతములు అంటారు. అపంచీకృత అంటే ఏంటంటే మిశ్రమం కాకుండా సూక్ష్మంగా ఉన్న పంచ తన్మాత్రలు అంటారు. పంచ తన్మాత్రలు అంటే ఏంటి? సూక్ష్మ ఆకాశము, సూక్ష్మ వాయువు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలము, సూక్ష్మ పృథ్వీ. అయితే వీటిలో ఏ గుణాలు ఉన్నాయి? 3 గుణాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఈ 5 తన్మాత్రములు దేని ద్వారా వచ్చాయి? మాయ. అంటే ఇక్కడ ఓం, ఇక్కడ ఓం ఉందనుకోండి. సపోజ్కి ఇక్కడ ఓం ఉంటే ఇక్కడ మాయ అని వాసనలు లేదా మాయ, వాసనలు లేదా మాయ. ఓకే ఓకే అలా అనుకుందాం ఇవాళ. అయితే ఈ పరమాత్మ దీన్ని ఆశ్రయించి ఉన్నటువంటి మాయ 3 గుణములు కలిగి ఉన్నది. ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణముల నుండి ఈ పరమాత్మయే ఈ మాయ ద్వారా తన్మాత్రగా ఆకాశంగా ప్రకటమయ్యింది. ఎవరు ప్రకటమయ్యారు? పరబ్రహ్మ, ఓంకారమైనటువంటి శుద్ధ చైతన్యము త్రూ దిస్ మాయ. మాయ అంటే ఏంటి? త్రిగుణాత్మకమైనటువంటి మాయ ద్వారా ఆకాశ సంభూత, ఆకాశ తన్మాత్రం వచ్చింది. ఓకేనా? తరువాత ఆ శుద్ధ చైతన్య పరమాత్మ బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం, సత్యం జ్ఞానం అనంతం శుద్ధ చైతన్య బ్రహ్మ త్రూ దిస్ మాయ అంటే ఏంటి? ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణముతో ఉన్నటువంటి మాయ ద్వారా ఆకాశం ద్వారా అగ్ని, వాయువు వచ్చింది. ఎయిర్ అంటే వాయువు.
అంటే ఏంటి? ఆ పరమాత్మయే మాయ ద్వారా, ఆకాశం ద్వారా వాయువు, ఆ పరమాత్మయే మాయ, ఆకాశము, వాయువు ద్వారా అగ్ని, ఆ పరమాత్మయే మాయ, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, ఆ పరమాత్మయే ఆకాశం ద్వారా వాయువు, వాయువు ద్వారా అగ్ని, అగ్ని ద్వారా నీరు, నీరు ద్వారా భూమి. అంటే మీకు అర్థమవుతుందా? భూమి తన్మాత్ర కూడాను సాక్షాత్ శుద్ధ చైతన్యం నుండియే అనేక ఇంటర్మీడియట్ స్టేజ్లు అనమాట. చివరికి భూమిగా తన్మాత్రంకు కూడాను ఆ శుద్ధ చైతన్యమే. అందుకే మనము ఇక్కడ ఈ 5 తన్మాత్రలు ఏమున్నాయి? శుద్ధ చైతన్యం ఉన్నది. అలాగే మాయలో ఉన్నటువంటి 3 గుణములు కూడాను ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ఆకాశం ఉంది కదా, ఆకాశంలో ఎన్ని గుణములు ఉంటాయి? 3 గుణములు ఉంటాయి. ఇందుకే మాయతో వచ్చింది కదా. సో ఆకాశం నుండి వచ్చినటువంటి సత్వగుణం ఉన్నది కదా, ఆకాశం నుండి వచ్చినటువంటి సత్వగుణం ద్వారా మనకి శ్రోత్రేంద్రియం వచ్చింది. ఆకాశం యొక్క గుణం ఏంటి? శబ్దగుణం. శబ్దం మనం వింటామా? కాబట్టి ఈ ఆకాశం నుంచి వచ్చినటువంటి సత్వగుణము ద్వారా మనకేమొచ్చింది? శ్రోత్రేంద్రియం. అంటే వింటున్నావా లేదా? ఆ శ్రోత్రేంద్రియం అంటారు, అంటే చెవులు ఇంద్రియం. అదేవిధంగా ఈ వాయువులో కూడాను సత్వగుణం ఉంటుంది కదా, వాయువు ద్వారా మనకి స్పర్శేంద్రియం వచ్చింది, టచ్. మరి అగ్ని ఉంది కదా, అగ్నిలో కూడాను సత్వగుణం ఉందా లేదా? చక్షురేంద్రియము, రూపం చూస్తాం. ఓకేనా? తర్వాత జలంలో కూడాను సత్వగుణం ఉంది కదా, రసనేంద్రియము, రుచి. మరి భూమిలో కూడాను తన్మాత్రలు. భూమి తన్మాత్ర, ఇది స్థూల భూమి కాదు, ఇది తన్మాత్ర, సూక్ష్మం తన్మాత్ర. మరి సూక్ష్మ భూమిలో కూడా సత్వగుణం ఉందా లేదా? అది గంధము, వాసన. ఇప్పుడు మీకు అర్థమైందా? సూక్ష్మ పంచభూతాలుగా ఉన్నప్పుడు వాటికి తన్మాత్రలు అంటారు. ఆ తన్మాత్రలో ఒక్కొక్క తన్మాత్ర యొక్క సత్వగుణం నుండి ఒక్కొక్క జ్ఞానేంద్రియం వచ్చింది. అంటే ఈ 5 తన్మాత్రల నుండి వాటి యొక్క సత్వగుణ అంశ ద్వారా 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయి కదా. చెప్పండి, ఆకాశం నుండి ఏమొచ్చింది? శ్రోత్రేంద్రియం, చెవులు. మరి వాయువు నుండి స్పర్శ. మరి అగ్ని నుండి చక్షు ఇంద్రియం. ఓకే. తర్వాత మరి నీరు నుండి రసనేంద్రియం. మరి భూమి నుండి గంధం, వాసన. పృథ్వీ వాసన తెలుస్తుంది, వర్షం పడినప్పుడు మనకు వాసన వస్తుంది భూమి నుండి. సో అది గంధ వాసన. అంటే ఇవి 5 కూడాను 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయా లేదా? ఇప్పుడు ఈ 5 తన్మాత్రలకి 5 తన్మాత్రలు అయినాయా? ఈ 5 తన్మాత్రల నుంచి ఎన్ని జ్ఞానేంద్రియాలు వచ్చాయి? 5 వచ్చాయి. ఈ 5 తన్మాత్రలకి కలిపితే మనము పంచభూతాలు చెప్పాం. కానీ ఈ సమష్టి ఈ 5 తన్మాత్రల నుంచి వచ్చినటువంటి సమష్టి సత్వగుణం కలిపామనుకోండి, సమష్టి సాత్విక అంశ ఏమొచ్చింది? అంతఃకరణం వచ్చిందండి. సమష్టి సాత్విక అంశ. అర్థమైంది మీకు? అంటే 5 తన్మాత్రల్లో కూడాను సాత్విక అంశం ఉన్నదా లేదా? ఒక్కొక్క సాత్విక అంశం నుంచి ఉండి ఒక్కొక్క జ్ఞానేంద్రియం వచ్చింది. మరి 5 తన్మాత్రల్లో ఉన్నటువంటి 5 సాత్విక అంశాలు మొత్తం కలిపామనుకోండి, అంతఃకరణం వస్తుంది. అంతఃకరణం అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకార. ఈ 4 ఉన్నటువంటి అంతఃకరణము ఎలా ఏర్పడింది? 5 తన్మాత్రలలో ఉన్న సాత్విక అంశ. అంటే 5 తన్మాత్రల నుండి ఒక్కొక్క సాత్విక అంశ తీసుకుంటే వాటి మొత్తము మిశ్రమమే మన యొక్క అంతఃకరణము. ఇప్పుడు అంతఃకరణము 5 జ్ఞానేంద్రియాలు అయిపోయింది కదా.
తరువాత ఇప్పుడు 5 తన్మాత్రల్లో కూడాను రజోగుణ తత్వం ఉన్నదే లేదా? రజోగుణ తత్వం. సో 5 పంచభూతముల్లో రజోగుణ తన్మాత్రలో 5 తన్మాత్రలో రజోగుణ అంశం ఉంది. ఇప్పుడు ఆకాశం నుండి తన్మాత్రం నుంచి ఉన్న రజోగుణ అంశం ఉంది కదా, దాని నుండి ఏమొచ్చింది? వాక్. మాట్లాడుతున్నామా లేదా? మాట్లాడుతున్నామా? వెరీ గుడ్. అదే వాయువు ఉంది కదా, వాయువులో కూడాను రజోగుణ అంశం ఉంది. దాని నుండి ఏమొచ్చింది? చేతులు. మరి అగ్ని నుండి రజోగుణ అంశం ఏముంది? పాదములు. అర్థమవుతుందా? మరి నీటి నుండి రజోగుణ అంశం ఏమొచ్చింది? ఉపస్థ, అంటే మూత్ర విసర్జన చేసే అవయవము. మరి భూమి నుండి రజోగుణ అంశం నుంచి ఏమొచ్చింది? మల విసర్జన చేసే గుదము అంటారు, పాయువు అంటారు. ఉపస్థ, పాయువు అంటారు. ఓకేనా? అంటే 5 తన్మాత్రల నుండి 5 రజోగుణ అంశాల నుండి 5 కర్మేంద్రియాలు వచ్చాయి. చూసారా? 5 కర్మేంద్రియాలు వచ్చాయి. మరోసారి చెప్పండి. ఆకాశం నుండి రజోగుణ అంశం నుండి ఏ కర్మేంద్రియం వచ్చింది? వాక్, స్పీచ్. వాక్, స్పీచ్. రజోగుణ అంశం నుండి 5 కర్మేంద్రియాలు వచ్చాయి. అవే పంచ తన్మాత్రల నుండి వాటి యొక్క 5 రజోగుణ అంశాల నుండి 5 కర్మేంద్రియాలు వచ్చాయి. మరి ఆకాశం నుండి వాక్ వచ్చింది కదా, మరి వాయువు యొక్క తన్మాత్ర యొక్క రజోగుణ అంశం నుండి ఏమొచ్చింది? చెయ్యి. మరి అగ్ని యొక్క రజోగుణ అంశం నుండి ఏమొచ్చింది? పాదములు. మరి నీటి యొక్క రజోగుణ అంశం నుండి ఏమి వచ్చింది? ఉపస్థ, అంటే మూత్ర విసర్జన చేసేది జననేంద్రియం అంటారు. అదేవిధంగా భూమి యొక్క రజోగుణ అంశం నుండి ఏ కర్మేంద్రియం వచ్చింది? పాయువు. మల విసర్జన చేసే పాయువు లేదా గుదము ఏదో అంటారు. 5 కర్మేంద్రియాలు వచ్చాయి కదా మనకి, 5 జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి, అంతఃకరణం అయ్యింది, 5 కర్మేంద్రియాలు అయ్యాయి. ఇప్పుడు ఈ 5 తన్మాత్రలో ఉన్న 5 రజోగుణ అంశాలు కలిపితే పంచప్రాణాలు వచ్చాయి. చూసారా? అద్భుతమైనటువంటి సైన్స్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. అందువలన 5 తన్మాత్రలు సూక్ష్మమైనటువంటి భూతముల యొక్క 5 రజోగుణ అంశాలు కలిపితే పంచప్రాణములు వచ్చాయి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ బ్రహ్మ, శుద్ధ చైతన్యం బ్రహ్మ, దాంట్లో ఏమీ లేదు. బ్రహ్మ ఆశ్రయ త్రిగుణాత్మకమైనటువంటి మాయ అస్థి అంటారు. బ్రహ్మాశ్రయ త్రిగుణాత్మిక మాయ అస్థి అంటారు. అంటే ఏంటి? ఈ బ్రహ్మని ఆశ్రయించుకొని 3 గుణములు కల్పితాలుగా ఈ మాయకి స్వతంత్రంగా ఆధారము అధిష్టానము లేదు. మరి బ్రహ్మ ఎక్కడ ఆధారపడి ఉన్నది? మాయ ఎక్కడ ఆధారపడి ఉన్నది? బ్రహ్మ యందు ఆధారపడి ఉన్నది. మాయ బ్రహ్మ యందు ఆధారపడి ఉన్నది అంటే బ్రహ్మని పట్టుకొని వేలాడుతూ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ మాయలో 3 గుణములు ఉన్నాయి. మాయలో ఎన్ని గుణములు ఉన్నాయి? 3 గుణములు ఉన్నాయి. మాయలో 3 గుణములు ఉన్నాయి. సో ఆ యొక్క శుద్ధ చైతన్యం బ్రహ్మ, కేవలం బ్రహ్మ దేనికి పనికిరాదు. దేనికి పనికిరాని వస్తువు ఉన్నది ఈ సృష్టిలో అంటే బ్రహ్మ ఒక్కటే. కేవలం శుద్ధ చైతన్యం బ్రహ్మ దేనికి పనికిరాదు. ఆ శుద్ధ చైతన్యం బ్రహ్మ పనిలోకి రావాలంటే, యాక్షన్లోకి రావాలంటే ఈ 3 గుణములు కలిగి ఉన్నటువంటి మాయ ఆ బ్రహ్మను ప్రేరేపిస్తే
అప్పుడు ఆ శుద్ధ చైతన్య బ్రహ్మ మాయ ద్వారా 5 తన్మాత్రలను సృజించింది. 5 తన్మాత్రల్ని సృష్టించింది అనమాట. ఎవరు? శుద్ధ చైతన్య బ్రహ్మ త్రూ మాయ, అంటే వయా మాయ, నాట్ డైరెక్ట్లీ, వయా మాయ. అర్థమవుతుంది కదా? అప్పుడు 5 తన్మాత్రల్లో కూడాను 3 గుణాలు అలాగ కంటిన్యూ అయ్యాయి. ఎందుకు? మాయ ద్వారా వచ్చాయి కాబట్టి. 5 తన్మాత్రల్లో 3 గుణములు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మరి ఆకాశం యొక్క సత్వగుణము నుండి శబ్దేంద్రియము, అంటే శ్రోత్రేంద్రియము అంటారు, వినికిడి శక్తి ఇంద్రియము. అదేవిధంగా వాయువు యొక్క సత్వగుణం నుండి స్పర్శేంద్రియము, టచ్. మరి అగ్ని యొక్క సత్వగుణ అంశం నుండి ఏమొచ్చింది? చక్షు, రూపు, అగ్ని రూపు. మరి వాటర్ అంటే నీరు, జలము యొక్క సాత్విక అంశం నుండి ఏమొచ్చింది? టేస్ట్, రుచి ఇంద్రియం, రసనేంద్రియం అంటారు. అదేవిధంగా పృథ్వీ అంటే భూమి, భూమి యొక్క సాత్విక అంశం నుండి ఏమొచ్చింది? గంధం, వాసన. 5 జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి కదా. మరి 5 తన్మాత్రల్లో 5 రాజసిక అంటే రజోగుణ అంశాలు ఉన్నాయి కదా. మరి ఆకాశం యొక్క తన్మాత్ర రజో అంశం నుండి ఏమొచ్చింది? వాక్. మరి వాయువు యొక్క తన్మాత్ర నుండి రజోగుణ అంశం నుండి ఏమొచ్చింది? చేతులు, పాని అంటారు. పాని అంటే చెయ్యి. మరి అగ్ని యొక్క తన్మాత్ర అయినటువంటి రాజసిక అంశం నుండి, రజోగుణ అంశం నుండి ఏమొచ్చింది? పాదం. మరి జలము యొక్క రజోగుణ అంశం నుండి ఏమొచ్చింది? మూత్ర విసర్జన జననేంద్రియము, ఉపస్థ అంటారు. సంస్కృతంలో ఏమంటారు? ఉపస్థ. అదేవిధంగా పృథ్వీ అంటే భూమి యొక్క రజోగుణ అంశం నుండి ఏమొచ్చింది? వాయువు, మల విసర్జన చేసే ఇంద్రియము. 5 కర్మేంద్రియాలు అయిపోయినాయి, 5 జ్ఞానేంద్రియాలు అయ్యాయి. మరి ఈ 5 తన్మాత్రల నుండి వచ్చినటువంటి సాత్విక అంశం చెప్పాం కదా. 5 తన్మాత్రల యొక్క సమష్టి సాత్విక అంశం నుండి అంతఃకరణం వచ్చిందని చెప్పాను. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మరి అదేవిధంగా 5 తన్మాత్రల యొక్క సమష్టి రజోగుణ అంశం నుండి పంచ ప్రాణములు వచ్చాయని చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 4 అంతఃకరణములు, 4 పంచప్రాణములు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 19 చెప్పాను. లెక్క పెట్టుకున్నారా? దశ ఇంద్రియాన్ని అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. పంచప్రాణములు అంటే 5, 3 5ల 15. మరి అంతఃకరణం 4 అయింది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మొత్తం ఎన్ని అయ్యాయి? 19 అంటే 1 తక్కువ 20. ఎన్ని? 19. ఓకేనా? కానీ ఒక్కొక్కసారి ఈ 19ని 4 చెప్పరు కొంతమంది. ఏం చెప్తారు? మనస్సు, బుద్ధి అని ఆపేస్తారు. అప్పుడు ఎన్ని అవుతాయి? 19లో 2 తీస్తే 17. ఆ 17 ఇక్కడ చెప్పాడు అనమాట. ఆత్మబోధలో కూడా అవే చెప్పారు. ఏం చెప్పారు? పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం. పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి ఎన్నైనాయి? 7. దశ ఇంద్రియం 5 కర్మేంద్రియంలో 5 జ్ఞానేంద్రియం ఎన్నైనాయి? 17. ఆ 10 అంతేంటి? చిత్తము, అహంకారం వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు. ఒక్కోసారి తీసుకుంటారు, ఒక్కోసారి తీసుకోరు. ఎందుకంటే ఈ 4 కూడాను ఒకటే అంతఃకరణం. అవి పని చేసే తీరు బట్టి వాటికి ఆ పేరు వచ్చిందన్నమాట. ఒక వృత్తి సంశయం, డౌట్, దాన్ని మనస్సు అంటారు. డౌట్ లేకుండా నిశ్చయాత్మకంగా ఉందనుకోండి, బుద్ధి అంటారు. నేను చేసిన ఒక కర్త అంటే కర్తృత్వము కలిగి ఉందనుకోండి, అహంకారం అంటారు. మరి ఇంతకుముందు మనం చేసినటువంటి మెమరీ, ఆ స్మృతి, దాన్ని చిత్తము అంటారు. సో 4 కూడా అంతఃకరణ సంబంధించినవే, కానీ అవి చేసే పని తీరు బట్టి 4 పేర్లతో పిలుస్తున్నాము. అయితే
ఇంతకీ ఈ విధంగా మనం చెప్పాం కదా, ఇక్కడ ఏమంటున్నారంటే సుఖదుఖ భోగ సాధనం, సుఖదుఖ భోగ సాధనం. మనం స్థూల శరీరం గురించి ఏం చెప్పాము? సుఖదుఖ భోగ ఆయతనం. అక్కడ ఆయతనం అన్నాం, ఇక్కడ సాధనం అన్నాం. సాధనానికి ఆయతనానికి తెలిసిన తేడా? ఆయతనం అంటే ఇల్లు, సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్. అంటే స్థూల శరీరం అనే ఇంట్లో కూర్చొని సూక్ష్మ శరీరం అనే సాధనం ద్వారా ఎక్స్పీరియన్స్, అనుభవాలు పొందుతున్నది ఏంటి? జీవాత్మ. మనం ఇప్పుడు ఎన్ని శరీరాలు చెప్పుకున్నాము? 2 చెప్పుకున్నాము. 1 స్థూల శరీరం, 2 3 కారణ శరీరం. ఇంక చెప్పలేదు మనం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సూక్ష్మ శరీరం అర్థమైంది కదా. అంటే మీకు ఇందులో లేనివి కూడా కొంచెం క్లియర్గా మనము ఈ బోర్డు ఆధారంగా చెప్పుకున్నాం, ఎలా వచ్చింది సృష్టి అనేది. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దాం. వెయిట్. ఇప్పుడు సూక్ష్మ శరీరం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చూడాలంటే సూక్ష్మ శరీరం. ఓకే, సూక్ష్మ శరీరం. ఇది దీనికి కారణ శరీరం అంటారు. అంటే ఏంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ రెండింటికి కారణమవుతుందన్నమాట. అందుకే మీరు గాఢ నిద్రలో ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఏమవుతున్నాయి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తిలో కలిసిపోతున్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కారణ శరీరంలో లయమైపోతున్నాయి. ఇది చూడండి, ఇది స్థూల శరీరం బాడీ. స్థూల శరీరం బాడీ జాగ్రత్త అవస్థలో మనకి అనుభవంలో వస్తుంది. పడుకునేటప్పుడు ఈ స్థూల శరీరము, ఇంద్రియములు పనిచేయవు, కేవలం మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది స్వప్నం. ఈ మనసు బుద్ధిని కలిపి కేవలం స్వప్నం ఉంటుంది. అదేవిధంగా సుషుప్తిలోకి వెళ్ళింది అనుకోండి, ఇవన్నీ ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ యొక్క అవ్యక్తమైనటువంటి కారణ శరీరంలో లయమైపోతాయి. అందువలన కారణ శరీరం అంటే ఏం చెప్తున్నాడు? కారణ శరీరం కిం అనిర్వాచ్య అనాది అవిద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూప అజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్ కారణ శరీరం. కారణ శరీరం కిం అంటే మనము స్థూల శరీరం చూసాం, సూక్ష్మ శరీరము చూసాం. ఇప్పుడు కారణ శరీరం కిం అంటాం. కారణ శరీరం అంటే ఏమిటి? ఏం చెప్పారు? అనిర్వాచ్య, దాన్ని నిర్వచించలేము. అనాది, ఎప్పుడు బిగినింగ్ అయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఆరంభమైందో తెలీదు. అనాది. అనాది అవిద్యారూపము, అజ్ఞాన రూపము. ఎందుకంటే ఈ వాసనల్లో మన గాఢ నిద్ర ఎలా ఉంటుంది? అంత చీకటిగా అజ్ఞానంతో కప్పిపోయేది ఉండదు. అందుకే దాన్ని అవిద్యారూపం అంటారు. అంటే అవిద్యారూపం ఎందుకు అన్నారంటే, మాయ అనేది అది అవిద్యారూపమే, కానీ అది సమిష్టి అవిద్య, ఇది వ్యక్తిగత వ్యష్టి అవిద్య. మాయ ఏంటంటే సమష్టి అవిద్య రూపము. మరి అందుకే మన యొక్క
గాఢ నిద్రలో ఉన్నటువంటి అవిద్యకి నిద్రాశక్తి అంటారు. అది మాయాశక్తి అయితే ఇది నిద్రాశక్తి. మాయాశక్తి ప్రపంచాన్ని సృష్టిస్తే నిద్రాశక్తి స్వప్నాన్ని సృష్టిస్తుంది. చూసారా, మాయాశక్తి ప్రపంచాన్ని ఇలా విజృంభిస్తుంది, నిద్రాశక్తి స్వప్నాన్ని విజృంభిస్తుంది. మాయాశక్తి తోడుగా బ్రహ్మ అంటే నిద్రాశక్తికి వెనక ఆత్మ. ఆత్మను ఆనుకొని ఆత్మను అధిష్టానం పెట్టుకొని నిద్రాశక్తి ఉందన్నమాట. దీన్ని మినీ మాయ అంటారు. మినీ వాళ్ళు వింటారు కదా, దీన్ని మినీ మాయ అంటే అవిద్య వెష్టి అవిద్యకి చిన్న మాయ. చిన్నమ్మ అంటారు, పెద్దమ్మ చిన్నమ్మ అని. పెద్ద మాయకి పెద్దమ్మ, చిన్న మాయకి చిన్నమ్మ. అంటే ఏంటి? ఈ చిన్న మాయ అంటే అవిద్య చైతన్య స్వరూపమైన ఆత్మని అధిష్టానం చేసుకొని స్వప్న ప్రపంచాన్ని ఎలాగైతే క్రియేట్ చేస్తుందో, మహామాయ బ్రహ్మను ఆశ్రయించుకొని పంచభూతాలతో కూడినటువంటి సృష్టిని సృజిస్తుంది. అందువలన ఇంతకీ బ్రహ్మ ఈ ప్రపంచాన్ని జగత్తుని సృష్టి చేశారా, మాయ చేశారంటే మీరేమంటారు? టక్కన ఆన్సర్ చెప్పకూడదు మీరు. బ్రహ్మ మాయ ద్వారా జగత్తుని సృష్టి చేసింది అని చెప్పాలి. అలా కాకుండా మాయ సృష్టి చేసింది అన్నారనుకోండి, తప్పు. ఎందుకంటే మాయ స్వతంత్రంగా దానికి ఆధారమే లేదు, అసలు స్వతంత్ర ఉనికే లేదు. స్వతంత్రంగా ఉనికి లేని మాయ ప్రపంచాన్ని ఎలాగ సృష్టిస్తుంది అంటే బ్రహ్మని ఆశ్రయించి బ్రహ్మ ఆధారం తీసుకొని బ్రహ్మ యొక్క ప్లాట్ఫామ్ అధిష్టానం తీసుకొని అక్కడి నుండి ఇలా సృజిస్తుంది అన్నమాట. అందుకే మన స్వప్నాన్ని మీరు బాగా గమనిస్తే, స్వప్నం ఎలాగైతే మీరు ఉంటారు, మీరు సృష్టించినటువంటి ప్రపంచం ఉంటుంది స్వప్నంలో. ఆ స్వప్నం ఉన్నంత వరకు మనకి అది స్వప్నం అని తెలియదు, నిజమనే మనం భ్రమిస్తుంటాం. ఇప్పుడు కూడా మనము ఉన్నాము, మన చుట్టూ ప్రపంచం ఉంది. కానీ నేనే సృష్టించాను అంటే నేను కాదు, ఆత్మగా సృష్టించాననే ఎరుక ఇప్పుడు లేదు నాకు. ఇదంతా నిజం అనిపిస్తుంది. స్వప్నంలో నాకు ఎలా నిజం అనిపించిందో ఈ దీర్ఘ స్వప్నంలో ఇది నిజం అనిపిస్తుంది. ఎంతవరకు నిజం అనిపిస్తుంది? ఎప్పుడైతే నా స్వరూపం ఓం, శుద్ధ బ్రహ్మస్వరూపం ఆత్మ అని పూర్తిగా ఎప్పుడైతే దాన్ని తాదాత్మ్యం చెందుతున్నామో, చిదానంద రూప శివోహం శివోహం సయ ఏష అనిమ ఐతదాత్మ ఎదుగుం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని అన్నాడు చాందోగోపనిషత్తు. 9 సార్లు చెప్పారు ఈ ఉపదేశం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రహ్మ మాయ ద్వారా తన్మాత్రలు వచ్చాయి. వాటి యొక్క 3 గుణముల వలన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతఃకరణము, పంచప్రాణాలు వచ్చాయి. తరువాత మనం కిందటి వారం చెప్పుకున్నాం, తన్మాత్రల యొక్క తమోగుణ అంశం ఉందా లేదా? సమష్టి తమోగుణ అంశ స్థూల శరీరం. కింద సార్ చెప్పిన గుర్తుందా? సమష్టి తమోగుణ అంశ స్థూల శరీరము అంటే ఎప్పుడు వస్తుంది? పంచీకరణం జరగాలి. అప్పుడు పంచీకరణం జరిగితే అప్పుడు స్థూల శరీరం ఏం చెప్పాము? పంచీకృత మహాభూతాయి అన్నాడు. అప్పుడు 5 యొక్క తమోగుణం మొత్తం కలిపితే స్థూల శరీరం వచ్చింది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. కారణ శరీరం ఏం చెప్పాము మనము? అనిర్వాచ్య, నిర్వచించడానికి వీలు కాదు, అనాది, బిగినింగ్ లెస్, ఎప్పుడు ఆరంభమైంది తెలియదు, ఆది లేదు. అవిద్య, అజ్ఞాన రూపము. శరీర ద్వయస్య కారణం. శరీర ద్వయం అంటే ఏంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరం చెప్పాం కదా. ఇప్పుడు మనకి ఈ వాసనలుగా ఉన్నటువంటి ఇదేదైతే ఉందో కారణ శరీరం అనమాట, అవ్యక్తంగా ఉంటుంది, అవ్యక్త రూపం. ఈ అవ్యక్త రూపం నుండి స్థూల శరీరం వచ్చింది కదా, సూక్ష్మ శరీరం వచ్చింది కదా. ఈ 2 కూడాను దీని నుండి వచ్చాయి. కాబట్టి ఆ 2 శరీరాలకి కారణం ఏంటి? ఇది కారణం కాబట్టి దాన్ని కారణ శరీరం అంటారు. కాజల్ బాడీ, ఇంగ్లీష్లో కాజల్ బాడీ. ఫస్ట్ది స్థూల శరీరం అంటే గ్రాస్ బాడీ, సూక్ష్మ శరీరం అంటే సటిల్ బాడీ,
కారణ శరీరం అంటే కాజల్ బాడీ, క్యాజువల్ కాదు, కాజల్. ఓకే, కాబట్టి ఆ విధంగా శరీరద్వయస్య కారణమాత్రం సత్వస్వరూప అజ్ఞానం. ఇది చూడండి, మన అవిద్యా రూపం అన్నాం అంటే నా స్వరూపము ఆత్మ అని తెలియకుండా అజ్ఞానం కప్పివేయబడుతుంది. కాబట్టి మీ యొక్క స్వరూపం అజ్ఞాన కారణము, అజ్ఞానం ఉంటుందన్నమాట అక్కడ. అందుకే గాఢ నిద్రలో మనకి అజ్ఞానంగా ఉంటుంది. నిర్వికల్ప రూపము, ఎటువంటి వికల్పాలు, ఎటువంటి భేదము, ఎటువంటి భిన్నము ఏం లేవు. అంటే వేరు చెయ్యలేని అభిన్నమైనటువంటి ఎటువంటి వికల్పాలు లేనటువంటి నిర్వికల్పము అంటే అవ్యక్త రూపము అని అర్థం. అవ్యక్త రూపం. యదస్తి తత్ కారణ శరీరం. సో అద్భుతమైనటువంటి డెఫినేషన్లు మనము తత్వబోధ నుంచి కూడా చెప్పాము. ఇప్పుడు ఈ డెఫినేషన్ని శంకరాచార్య ఆత్మబోధలో ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధి త్రితయాదన్యము ఆత్మానమవధారయే. అనాది అవిద్య అనిర్వాచ్య. సేమ్ మన తత్వబోధలు చెప్పిందే ఉంది, అంటే శ్లోకముల రూపంలో పెట్టారనమాట శంకరాచార్యులు. అనాది అవిద్య అనిర్వాచ్య కారణోపాధి ఉచితే. అంటే దీన్ని కారణ ఉపాధి అంటారు. ఎందుకు? అవ్యక్త రూపం కాబట్టి, నిర్వికల్ప రూపం కాబట్టి కారణ ఉపాధి అంటాం. ఓకేనా? ఉపాధి త్రితయాదన్యం అంటే ఇంతవరకు మనము స్థూల శరీరం చెప్పుకున్నాం, సూక్ష్మ శరీరం చెప్పుకున్నాం, కారణ శరీరం చెప్పాం. ఈ మూడింటి కంటే త్రితయాత్ అంటే అన్యం అంటే మూడింటికి అతీతం. అతీతం అంటే మూడింటికి అతీతంగా ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మ. అది అవధారయేత్ అంటే అవధారయేత్ ఏంటి? యూ షుడ్ బి అండర్స్టాండ్, యూ షుడ్ నో. అది మీరు తెలుసుకోవాలి, అది మీరు తెలుసుకోవాలి. అంటే ఈ యొక్క శుద్ధ చైతన్య బ్రహ్మే కారణ శరీరంగా అంటే మాయ అంటే మూడు గుణాలతో కూడుకున్న మాయ ద్వారా మనం తన్మాత్రల గురించి చెప్పాం ఎలా వచ్చిందని మూడు శరీరం. సో స్థూల శరీరము సూక్ష్మ శరీరం వస్తూ ఈ మూడింటిలో కూడాను దాని యొక్క సత్తా అలాగ అనుగతమవుతుంది. అనువృత్తి అంటారు. అనువృత్తి అంటే అలాగన్నిటి అలాగ ఫాలో అవుతుంది. అన్వయము అంటారు. అన్వయము, అనువృత్తి, అన్వయము ఇన్ని రకాలుగా చెప్తారు. శుద్ధ బ్రహ్మ త్రూ వయామాయ కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. సృష్టిలో ఉన్న ప్రతి అణువణువు కూడా ఆ శుద్ధ బ్రహ్మ చైతన్యమే త్రూ మాయ ద్వారా ప్రకటమవుతుంది. అది మనము అవధారయేత్, దాన్ని మనము అర్థం చేసుకోవాలి అని చెప్పారన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి మూడు శరీరముల గురించి చెప్పుకున్నాం. ఓకేనా? ఇంతకీ మూడు శరీరాల తర్వాత మనకి మూడు అవస్థలు కూడా ఉన్నాయి. ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఏ విధంగా అవధారయేత్ అన్నారు చూసారు ఇక్కడ. ఉపాధి త్రితయాదన్యం ఆత్మానం అవధారయేత్. ఏ విధంగా అవధారయేత్? దీనికి శంకరాచార్య ప్రాతస్మరామిలో ఒక శ్లోకం ఉంది. మొట్టమొదటి శ్లోకం. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చేత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. చూసారా? ఆ యొక్క స్థూల శరీరం ఆధారంగా మనము జాగ్రత్త అవస్థలో మనము వ్యవహారం చేస్తున్నాము. కానీ చూడనిది దీని వెనక అదృశ్యంగా ఉన్నటువంటి అశబ్దము, అస్పర్శము, అరూపము, అరసము, అగంధము అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలకి అందనటువంటి వెనక ఉన్నటువంటి అధిష్టాన చైతన్యం అనేది ఒకటి అనుగతం అవుతుంది.
అదేవిధంగా సూక్ష్మ శరీరం ద్వారా మీరు స్వప్నంలోకి వెళ్తున్నారు. అప్పుడు కూడాను అనుగతం అవుతుంది. స్వప్నంలో కూడాను నేనే స్వప్నం కన్నాను అంటామా లేదా? ఇంకెవరైనా కంటారు? మీ కళ మనమే కంటాం. అదేవిధంగా గాఢ నిద్రలకు వెళ్ళామనుకోండి, గాఢ నిద్రలు ఏముండదు. ఎందుకు? ఇంద్రియములు, మనసు అన్నీ కూడాను ఈ అవ్యక్త రూమ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎటువంటి అనుభూతి మనకి తెలియదు. కానీ నిద్ర నుంచి మేలుకున్న తర్వాత మనం ఏమంటాము? అహం సుఖం అస్వాప్సం నకించిత్ అవేదిశం. అబ్బా, ఎంత సుఖంగా నిద్రపోయానో. నా అహం కిమపి న జానామి. నీ గాఢ నిద్రలో నాకేం తెలియలేదు, నేను ఎంత ఆనందంగా నిద్రపోయానంట. మనకు అనుభూతి, మనకి వస్తుందా లేదా? మెమరీ, మీ కళ మీకు గుర్తొస్తుందా లేదా? నిద్ర నుంచి బయట లేచిన తర్వాత కళలో ఏం జరిగిందో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటున్నారా లేదా? మీకు స్మరణ ఉంది. ఆ స్మరణ ఎలా కలుగుతుంది? గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? గాఢ నిద్రలో నేను ఉన్నాను అని చెప్తున్నారా లేదా? దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. గాఢ నిద్రలో మీరు ఉన్నారు కాబట్టే మీకు స్మృతి వచ్చింది. ఏదైనా అనుభూతి, ఎక్స్పీరియన్స్ కలిగితేనే మనకు గుర్తు వస్తుంది. కిందటి వారం మన క్లాస్ అయింది, మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ మనం చేసాం కాబట్టి అది స్మరణం, ఆ స్మృతి ఉన్నది మనలో. దాన్ని మెమొరీ, రీకలెక్షన్ అంటారు. రీకలెక్షన్, కాగ్నిషన్, రీకలెక్షన్, కాగ్నిషన్ ప్లస్ రీకలెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రీకాగ్నిషన్. ప్రతిభిజ్ఞ అంటే ఏంటి? రీకాగ్నిషన్. ఇప్పుడు చూశాను, నాకు చూసిన తర్వాత ప్రత్యక్షం, ఇది పర్సెప్షన్, ప్రత్యక్షమైంది కదా, కాగ్నిషన్ అంటారు దీన్ని. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు కలిశారు, అప్పుడు మనం కలిసి మాట్లాడుకున్నాం అనేది ఆ రీకలెక్షన్. మెమరీ ఉంది కదా, మెమరీ ప్లస్ మళ్ళీ రీకాగ్నిషన్, రెండోసారి మళ్ళీ కాగ్నిషన్. గుర్తొచ్చిందా లేదా? పలాని వెంకటేశ్వర్లు, పలాని అమ్మగారు, దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. సో ప్రత్యభిజ్ఞ ద్వారా మనము మళ్ళీ గాఢ నిద్ర నుంచి లేచి మనం గుర్తుపడుతున్నాం ఎవరు ఏంటని. లేకపోతే గాఢ నిద్ర లేని తర్వాత ఎవరెవరు మర్చిపోతారు. ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు ఏంటో, ఎక్కడ ఏ పని అయిపోయింది, ఎవరు ఏం స్టార్ట్ చేయలేవు, అన్నీ మొత్తం మిశ్రమం అయిపోతాయి. ప్రత్యభిజ్ఞ అనేది మనకి వ్యవహారం కొనసాగింపు చేస్తుంది. ఈ సంసారం కొనసాగుతుందంటే కారణం ఏంటి? ప్రత్యభిజ్ఞ. అర్థమైందా? అది చాలా గొప్ప సబ్జెక్ట్. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క స్థూల శరీరంతో పాటు జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరంతో పాటు స్వప్నావస్థ, కారణ శరీరం ద్వారా సుషుప్త అవస్థ, ఈ 3 అవస్థల్లో కూడాను నేను 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 అనేది ఒక అనువృత్తి ఉందా లేదా? అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడాను శంకరాచార్య అద్భుతమైన శ్లోకం చెప్పారు. బాల్యాదిస్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్త్వాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ జరుగుతూనే లేదా? కానీ అన్ని అవస్థల్లో కూడాను నేను నేను అనేది మారుతుందా? మీ ఆలోచన మారుతున్నాయి, మీ శరీరం మారుతున్నాయి, మీ ఇంద్రియం మారుతున్నాయి, సర్వం మారిపోతుంది. కానీ నేను అనేది మారడం లేదు కదా. అహం 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 అంటే నేను. అలాగే బాల్యాది జాగ్రత్త అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తిలో కూడా మూడింటిలో నేనున్నాను అంటున్నారు లేదా? అంటే ఈ యొక్క అన్ని అవస్థల్లో కూడాను నేను నేననేది అనువృత్తి అవుతుంది. మరి వ్యావృత్తి ఏంటి? వ్యావృత్తి అంటే మారిపోయేవి. బాల్యం ఉన్నప్పుడు కౌమారంలోకి వెళ్ళామనుకుని బాల్యం పోయిందా? వెళ్ళిపోయింది. కౌమారం యవ్వనంలోకి వచ్చామనుకి యూత్ఫుల్ స్టేట్లో మీ చైల్డ్హుడ్ అంటే బాల్యం పోయిందా? కౌమారం పోయింది. మధ్య వయసులో ఈ బాల్యము, కౌమారం, యవ్వనం అనిపోతానే లేదా? వృద్ధాప్యానికి వచ్చాం. వృద్ధాప్యానికి వస్తే మధ్య వయసుతో సహా కింద అవస్థలన్నీ పోతున్నాయి. కానీ నేననేది మాత్రము కొనసాగుతూ ఉంది. అందుకే భగవద్గీతలో కూడాను ఇవి చెప్పారు. ఇవన్నీ దేహినోస్మిన్ యథా దేహే
కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అదేవిధంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి స పశ్యతి. వినశ్యత్సు అంటే కౌమారం నాశనం అయిపోతుంది, యవ్వనం వస్తుంది, యవ్వనం నాశనం అయిపోయి మధ్య వయసు వస్తుంది, మధ్య వయసు నాశనం అయిపోయి ముసలితనం వస్తుంది. కానీ అన్నిట్లో కూడాను అవినాశిగా ఉన్నటువంటి నేను అనేది కొనసాగుతుంది. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడే తత్వాన్ని తెలుసుకున్నవాడు అని శ్రీకృష్ణుడు ఎంత బాగా చెప్పాడు చూసారా భగవద్గీతలో. సో ఈ విధంగా ఆ వెనకున్నటువంటి ఎప్పుడు కూడా అనుగతం అవుతున్నటువంటి ఆ థ్రెడ్ లాంటిది, పూసల వెనక థ్రెడ్ మనకు కనిపించదు కానీ అదే అన్నిటికీ ఆధారము. ఈ విధంగా దాన్ని అది ఆత్మ అని అవధారణ చేయమంటున్నారు. దాన్ని మీరు పూర్తిగా చింతనం ద్వారా స్మరించాలి, ధ్యానం చేయాలి, తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఇక నుంచి అసలైనటువంటి సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి అసలైనటువంటి వివేకముతో కూడి ఉన్నటువంటి ఆత్మజ్ఞానం చింతనలోకి మళ్ళీ వెళ్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు సమష్టి సృష్టి చూసాము, వ్యక్తిగత వ్యష్టి శరీర సృష్టి కూడాను చూసాం. సో వీటి నుండి వేరు చేసి ఉన్నటువంటి, అంటే ఏ శుద్ధ చైతన్య బ్రహ్మ అయితే మాయ ద్వారా సృష్టి జరిగిందో ఈ సృష్టిలో కూడా ఉన్నటువంటి శుద్ధ చైతన్యం మనం వెతికి పట్టుకోవాలి. ఆ శుద్ధ చైతన్యం ఎలాగుంది? నేను నేను రూపంగానే మన ఆత్మగా ఉన్నది. దాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ సంసారంగా ఉన్నటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో, ఏంటి సంసారము అంటే ఓం శుద్ధ చైతన్యం అనేది బాడీ మైండ్ ఇంటలెక్ట్, అంటే బాడీ మైండ్ ఇంటలెక్ట్ అనే కాస్ట్యూమ్స్ ధరించి శుద్ధ చైతన్య ఓము బాడీ మైండ్ ఇంటలెక్ట్ అనే కాస్ట్యూమ్స్ ధరించి కంట్రోల్డ్ ఆర్ గవర్న్డ్ బై వాసనాస్, కంట్రోల్డ్ బై ఆర్ గవర్న్డ్ బై వాసనాస్, ఇంటరాక్టింగ్ విత్ ఫీల్డ్ ఆఫ్ ఓఈటి ఆబ్జెక్ట్స్ ఎమోషన్స్ థాట్స్. శుద్ధ చైతన్యం బ్రహ్మ ఆత్మ ఓ టేకింగ్ అంటే బాడీ మైండ్ ఇంటలెక్ట్, శరీరము మనసు బుద్ధి ఇంద్రియములు అనే కాస్ట్యూమ్స్ బట్టలు ధరించి కాస్ట్యూమ్ ధరించి వేషం వేసుకొని వాసనలు అనే ఒక ఇంధనము వెనకున్న పవర్, ఈ పవర్తో ఎంటర్ అవుతుంది ఫీల్డ్లోకి. ఏ ఫీల్డు? వస్తువులు, ఎమోషన్లు, థాట్స్, ఆలోచనలు, భావనలు, వస్తువులు, ఆబ్జెక్ట్స్, ఎమోషన్స్, థాట్స్. ఈ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే స్థూల ప్రపంచము, ఎమోషన్స్ థాట్స్ అంటే సూక్ష్మ ప్రపంచము, ది సటిల్ వరల్డ్, గ్రాస్ వరల్డ్. అంటే ఆ శుద్ధ చైతన్య బ్రహ్మే ఈ కాస్ట్యూమ్ ధరించుకొని దీని ద్వారా కంట్రోల్ నియంత్రణ చేస్తూ, అందుకు వాసనలు మనకి కంట్రోల్ చేస్తాయి. వాసన ఆధారంగా మనం అన్ని చేస్తున్నాం. సో మన వెనక స్టీరింగ్ ఎవరిది? వాసనలు అనమాట. వాసనలు కంట్రోల్ చేస్తున్నప్పుడు వీ విల్ ఇంటరాక్ట్, ఈ బాడీ మైండ్ ఇంటరాక్ట్ బుద్ధి ఇవన్నీ దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాయి? వస్తువులు, ఎమోషన్లు, థాట్స్. వీటితో ఇంటరాక్ట్ అయ్యి ఏమవుతుంది? కొత్త కొత్త పేర్లు మనకి వస్తున్నాయి, టైటిల్స్. ఈయన సంసారి, ఈయన తండ్రి, ఈయన మేనేజరు, ఈయన ఆలోచిస్తున్నాడు, ఈ థింకరు, ఈజ్ ద ఫీలరు, ఈజ్ ద పర్సీవరు. ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? ద సేమ్ శుద్ధ బ్రహ్మ టేకింగ్ కాస్ట్యూమ్స్ ఆఫ్ బిఎంఐ, కంట్రోల్డ్ ఆర్ గవర్న్డ్ బై వాసనాస్, ఇంటరాక్టింగ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఓఈటి, గెటింగ్ ద నేమ్స్ ఆఫ్ పర్సీవర్, ఫీలర్ అండ్ థింకర్. అందువలన ఈడేంటంటే ఇదే సత్యము నిత్యం అనుకొని ఈ ప్రపంచంలోనే తిరుగుతున్నాడు అనమాట. దీని వెనక సత్యం ఒకటి ఉన్నది, ఇది మిథ్య అని తెలుసుకోవట్లేదు అనమాట. సో ఇది మిథ్య అంటే ఏంటి? సత్యము ప్లస్ నామరూప అంటే మిథ్య. మిథ్య ఏంటి? అందులో నామరూపము మిథ్య, అసలైనది సత్యము. సత్యము మిథ్య కలిసిపోయి మిశ్రం అయిపోయినాయి, మిక్స్ అయిపోయినాయి. సో దాన్ని వేరు చేయాలంటే మనకి వివేకము శక్తి కావాలి, వివేక జ్ఞానము. ఆ వేరు చేయడమే
ఆత్మానం అవధారయేత్. అందుకే ఆత్మానం అవధారయేత్ అంటే మనం ఎన్ని క్లాసులు చెప్పొచ్చు, ఎందుకంటే ఆత్మే కాబట్టి. ఇంతకీ ఆత్మ యొక్క, ఇప్పుడు ఆత్మ వచ్చింది కదా మనకి, సో ఆత్మానం అవధారయేత్ అన్నారు కదా. ఇంతకీ ఈ ఆత్మ అంటే ఏమిటి మీరు చూసారా ఎప్పుడైనా? ఆత్మ ఇప్పుడు ఆత్మ ఏం చెప్పారు మనకి తత్వబోధ ప్రకారం? ఆత్మ కహ స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్ యస్తిష్టతి స ఆత్మా. చూసారా ఇక్కడ ఆత్మ అంటే ఎంత బాగా చెప్పే డెఫినేషన్ అంటే చూడండి. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ అతిరిక్త వ్యతిరిక్త అంటే ఏంటి? బాడీ మైండ్ ఇంటెలెక్ట్, ఇది స్థూలము సూక్ష్మము కారణం, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నదా లేదా? ఆత్మ అనేది ఏంటి? మూడు శరీరాల కంటే వేరుగా ఉన్నది, అతీతంగా ఉన్నది, వ్యతిరేకంగా. పంచకోశాతీత, ఈ మూడు శరీరాలు కలిపి 5 కోశములుగా ఉన్నాం మనం. అంటే ఏంటి? అన్నమయ కోశము శరీరం. ఈ సూక్ష్మ శరీరం అనేది 3 కోశములుగా విడబడుతుంది. ఒక సూక్ష్మ శరీరం ఎన్ని కోశములు అవుతుంది? 3 కోశాలుగా ఉంది. ఏంటి? ప్రాణమయ కోశము, కర్మేంద్రియములు, పంచప్రాణాలు చెప్పాం కదా. కర్మేంద్రియములు మనకి ఎలా వచ్చి చెప్పాను, అది ఒక సమష్టి తన్మాత్రల యొక్క రజస్ అంశం అనేది పంచప్రాణములు చెప్పాను. అంటే ఏంటి? ప్రాణములు కర్మేంద్రియ కలిస్తే ఏంటి? ప్రాణమయ కోశం అంటేనా? ప్రాణము కర్మేంద్రియము ప్రాణమయ కోశం. అదేవిధంగా బుద్ధి మనసు ఉన్నాయి కదా, మనస్సు జ్ఞానేంద్రియ కలిస్తే ఏమవుతుంది? మనోమయ కోశం. మీకు కోశములు కూడా చెప్తాను. స్థూల శరీరం అనేది అన్నమయ కోశము, ఓకేనా? ప్రాణము కర్మేంద్రియ కలిస్తే ఏమైంది? ప్రాణమయ కోశము. మనస్సు జ్ఞానేంద్రియములు కలిస్తే ఏమైంది? మనోమయ కోశము. బుద్ధి జ్ఞానేంద్రియములు కలిస్తే ఏమైంది? విజ్ఞానమయ కోశ. అవిద్య రూపము ఆనందమయ కోశం. అవిద్య రూపం ఏంటి? ఆనందం. 5 కోశాలైనా పంచకోశ అతీత సన్, 5 కోశములు. ఈ 3 శరీరంలోనే 5 కోశాలు ఉన్నాయా లేదా మనకి? సో ఈ 5 కోశాలకి అతీతంగా ఉన్నదా లేదా ఆత్మ? అదేవిధంగా అవస్థాత్రయ సాక్షి. మీకు ఇప్పుడే చెప్పాను, జాగ్రత్త అవస్థలో కూడాను నేను ఉన్నాను అంటున్నామా లేదా? సో జాగ్రత్త అవస్థలో కూడాను ఈ మనస్సు బుద్ధిలోని ఇంద్రియముల ద్వారా బయట జరుగుతున్న అన్ని యాక్టివిటీస్కి సాక్షిగా ఉన్నదా లేదా? సాక్షి. స్వప్నంలో కూడాను ఆ మనస్సు స్వప్న ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తే దాన్ని కూడాను నేను స్వప్నంలో ఉన్నాననే అది సాక్షిగా ఉన్నదా లేదా? ఆత్మజ్యోతి, ఓకేనా? అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అత్ర స్వప్నంలోనే ఈ చైతన్యము, శుద్ధ చైతన్యము స్వయం జ్యోతి, ఆ ప్రకాశంలోనే స్వప్నము. ఇప్పుడు మనం ఏదైనా చూడాలంటే వెళ్తుండాలా లేదా? స్వప్నంలో ఏం లైట్లు ఉన్నాయి, ఏ టార్చ్ లైట్లు, ఏం లైట్లు పెట్టాం స్వప్నంలో, ఏ వెళ్తుల్లో మనం చూస్తున్నాం? ఆత్మజ్యోతి. అర్థమైందా? అత్రాయం పురుష స్వయం జ్యోతి, స్వయం జ్యోతిర్భవతి అంటారు. సెల్ఫ్ షైనింగ్. ఎవరైతే వెళ్తుని చూపెట్టగల టార్చ్ లైట్. అదేవిధంగా సచ్చిదానంద అంటే మనం ముందే ఒకటి చెప్పాం. ఏమంటారంటే విద్యారణ్య స్వామి దృగ్దృశ్య వివేకంలో అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తతో ద్వయం. అస్థి అంటే సత్, భాతి అంటే చిత్తు, ప్రకాశించింది చిత్తు.
అస్థి భాతి ప్రియం అంటే ఆనందం. సచ్చిదానందన్న అస్థి భాతి ప్రియం అని ఒకటేనా? సచ్చి సుఖమన్నాం మనం ప్రాతస్మరణ. సచ్చి సుఖమన్న అస్థి భాతి ప్రియమన్న సచ్చిదానందన్న ఒక్కటే. అర్థమైందా? సత్యం జ్ఞానం అనంతం అంటే అక్కడ ఆనందం అని అర్థం, అనంత ఆనందం అని అర్థం. అనంతం అంటే ఏంటి? అనంత ఆనందం, ఇన్ఫినిటీ బ్లిస్. కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూప. మరి ఇంతకీ 5 చెప్పాం కదా, ఏంటి? నామ రూపం, 2 మిగిలిపోయి. అది జగత్, కేవలం నామ రూపం, అది జగత్తు. దాన్ని మిథ్య అంటారు. ఎందుకు మిథ్య అంటారు? ఈ సత్తు చిత్తు ఆనందం అనేది ఎప్పుడు శాశ్వతం, అది వచ్చేది కాదు, పోయేది కాదు. కానీ నామరూపాలు అనేవి శరీరం మనసు బుద్ధితో కూడుకున్న నామరూపాలు అనేవి ఏమవుతున్నాయి? వస్తున్నాయి, పోతున్నాయి. అవి వ్యావృత్తి అవుతున్నాయి. సచ్చిదానంద అనే నేను అనువృత్తి అవుతున్నాను. వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. అన్ని వ్యావృత్తి అయిన వల్ల నామరూపము. అందుకే మిథ్యా మాయ అంటే ఏమీ లేదు అని అనకూడదు. బయట వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. మాయావాదం మిథ్యావాదం అంటున్నారు. మాయావాదం మిథ్యావాదం అంటే లేదని కాదా బాబా. మాయ అంటే ఏంటంటే మాయాంతు ప్రకృతి విద్ది. మాయాంతు ప్రకృతి. ఈ ప్రకృతే మాయ. మాయనంతు మహేశ్వరం. ఈ ప్రకృతికి ఒక స్వామి ఉన్నాడు, ఆయన మహేశ్వర ఈశ్వర. అందుకే మనం ఏం చెప్పాము? ఈ శుద్ధ చైతన్యము బ్రహ్మ, కేవలం శుద్ధ చైతన్య బ్రహ్మ. దానికి మాయ ఆశ్రయించుకొని 3 గుణములతో ఉంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. పూర్తిగా శుద్ధ సత్వగుణముతో ఈ బ్రహ్మ ప్రకటమయ్యారు అనుకోండి, అప్పుడు వాడిని ఏమంటారు? ఈశ్వర. అంటే ఏంటి? సత్వశుద్ధి మాయా ఉపాధి. అంటే సత్వశుద్ధి, పూర్తిగా శుద్ధ సత్వం. అంటే ఏంటి? శుద్ధమైనటువంటి కంప్లీట్ సత్వగుణంతో కూడిన మాయ ఉపాధిగా బ్రహ్మ ప్రకటమైతే ఏమంటారు? ఈశ్వర. మలిన సత్వంతో బ్రహ్మ ప్రకటమైతే ఏమంటారు? జీవాత్మ. చూసారా? శుద్ధ సత్వముతో బ్రహ్మ ప్రకటమైతే ఈశ్వర అయ్యారు. అదే మలిన సత్వం అంటే రజోగుణం తమోగుణంతో మిక్స్డ్ అయితే ఆ బ్రహ్మ ప్రకటమైతే దాన్ని జీవ అంటారు. ఓకేనా? కాబట్టి కేవలం తమోగుణ తత్వం నుంచి బ్రహ్మ ప్రకటమైతే జడ ప్రపంచం అవుతుంది. ఇప్పుడు చూడండి, బ్రహ్మే ఈశ్వరుడుగా, మాయ ఉపాధిగా, అవిద్య ఉపాధిగా జీవుడుగా, తమో గుణ ఉపాధిగా జడం ఉపాధిగా ప్రపంచంగా బ్రహ్మే ప్రకటమై ఉన్నాడు. అందుకే సర్వం కలు ఇదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. కాబట్టి దీన్ని మనం గమనించాలి. అందువలన మాయ అంటే ఏంటి? ఈ త్రిగుణాత్మతో కూడినటువంటి మాయ ద్వారా సృష్టి వచ్చింది. కాబట్టి మాయకి స్వతంత్రంగా ఎటువంటి ఆధారం అధిష్టానం లేదు. కాబట్టి స్వతంత్రం కాదు. కాబట్టి మాయ ద్వారా ప్రకటమైన సర్వం ప్రపంచం అంతా కూడాను మిథ్య. ఎందుకు? దానికి సృష్టి ఉంది, స్థితి ఉంది, ప్రళయం ఉంది, మారిపోతుంది. కానీ బ్రహ్మలో నా సృష్టి లేదు, నా స్థితి లేదు, నా ప్రళయము లేదు. బ్రహ్మ కేవలం శుద్ధ చైతన్య బ్రహ్మ సృష్టికర్త కాదు, స్థితికర్త కాదు, ప్రళయకర్త కాదు. కాబట్టి ఈ శుద్ధ చైతన్యం బ్రహ్మ మాయ ద్వారా సృష్టి జరిగినప్పుడు సృష్టికర్త ఈశ్వర బ్రహ్మాజీ. ఆ శుద్ధ చైతన్యమే మాయ ద్వారా ప్రకటమయ్యి స్థితి కర్తగా ఉన్నప్పుడు విష్ణు మహారాజ్ అవుతున్నాడు. అదేవిధంగా శుద్ధ చైతన్య బ్రహ్మ లయకారకుడుగా వచ్చినప్పుడు ఆ మిస్టర్ శంభో శివగా మనం పిలుస్తున్నాము. కాబట్టి త్రిమూర్తులంటే ఆ యొక్క మాయ ఉపాధిగా బ్రహ్మ ప్రకటమైతే త్రిమూర్తులయ్యారు. అదే మినీ మాయతో మనం ప్రకటమైతే జీవాత్మలుగా ఉన్నాము. కింద వారం మనం చెప్పాం, జీవాత్మ, ఈశ్వర, జగత్తు మూడింట్లో కూడాను ఉపాధి భేదమే తప్ప బ్రహ్మ చైతన్య శుద్ధ చైతన్యము ఒక్కటే. కిందసారి మనం ఏం చెప్పుకున్నాము? కెరటము,
అలలు పొడుగులు కెరటాలు అన్నీ కలిపి మొత్తము సముద్రము అని చెప్పాము. వీటన్నిటిలో కలిసి ఉన్నదేంటి? నీరు. నీరు H2 అనేది శుద్ధ చైతన్య బ్రహ్మ అన్నాము. సముద్రుడు అనేవారేంటి? ఈశ్వరుడు. ఈశ్వరులో ఏమొచ్చినాయి? ఆ జల ప్రపంచము, జలజీవుడు వచ్చారు. కాబట్టి జలజీవుడికి, జల ప్రపంచంకి, సముద్రుడికి కామన్ ఏంటి? H2O నీరు. H2 అంటే శుద్ధ చైతన్యము, నీరు అంటే బ్రహ్మ. శుద్ధ చైతన్య బ్రహ్మ అనేది H2O చెప్తారు. ఈ విధంగా మనము ఆత్మని అవధారయేత్, దాన్ని అవధారణ చేసి తెలుసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనము వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.